హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ కృతయుగపు ఒప్పందం. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? పూర్వం ఒకసారి వాయుదేవుడికి వరుణదేవుడికి తమలో ఎవరు గొప్ప అనే వాదులాట వచ్చింది. నేను కుంభవృష్టి కురిపిస్తే అందులో కరిగిపోతావు, నా ముందు నువ్వెంత అన్నాడు వరుణదేవుడు. నేను జంఝూమారుతమై వీచానంటే మేఘాలు చెదిరిపోతాయి, కుంభవృష్టికి అవకాశమే లేదు, నా ముందు నువ్వెంత అన్నాడు వాయుదేవుడు. ఇది మాటలతో ఆగలేదు, వేగంగా తారాస్థాయికి చేరింది. సరే, బలాబలాలు పరీక్షించుకుందాం అనుకున్నారు ఆ దిక్పాలకులిద్దరూ. అంతే, భూలోకంలో పెను తుఫాను ప్రారంభమైంది. ప్రచండ వాయువుకు మహావృక్షాలు కూకటి వ్రేళ్లతో పెకలించబడి గగన విహారం చేశాయి. జల ప్రళయానికి మహానగరాలు నేలమట్టమై మానవుల హాహాకారాలతో భూమి నిండిపోయింది. కానీ వరుణ వాయువుల్లో ఎవరు గొప్పో తేలలేదు. అది తేలేదాకా ఇద్దరూ తగ్గేలా లేరు. కానీ మానవుల మొరలు దేవదేవుడైన విష్ణువును చేరుకున్నాయి. తన సంకల్పం లేకుండా వచ్చిన అకాల ప్రళయానికి అచ్చెరు పొందిన ఆయన దివ్య దృష్టితో చూసి అసలు విషయం గ్రహించాడు. వెంటనే విష్ణువు వాయుదేవుడికి వరుణదేవుడికి కబురంపి రప్పించి, ఏమిటి మీరు చేస్తున్నది? మీరు దిక్పాలకులా ప్రళయకారకులా అని అడిగాడు కోపంగా. ప్రభు, వరుణుడు నన్ను మించిన వాడినని గర్వపడుతున్నాడు, అతడికి గర్వభంగం చేస్తున్నాను అన్నాడు వాయుదేవుడు. నేనే వాయువుకు గర్వభంగం చేస్తున్నాను అన్నాడు వరుణదేవుడు. మీరు నిజంగా గొప్పవారైతే మీ పోరాటంలో సామాన్యులు బలి కాకూడదు. కానీ మీ బలాబలాల పరీక్షలో మానవులేమయ్యారో గమనించారా అన్నాడు విష్ణువు తీవ్రంగా. అప్పుడు దిక్పాలకులిద్దరూ అసలు విషయం గ్రహించి తమ తప్పు తెలుసుకుని విష్ణువును క్షమించమని అడిగారు. చేసిన తప్పును గ్రహించడం మంచిదే, అయితే చేసిన తప్పును దిద్దుకోగలిగితే అది గొప్పతనం. మీ బలాబలాల పరీక్షలో చేసిన తప్పును ఎవరు దిద్దుకోగలిగితే వారే మీ ఇద్దరిలో గొప్పవారు అన్నాడు విష్ణువు. వాయుదేవుడు వరుణదేవుడు తిరిగి భూలోకానికి వెళ్ళారు. అయితే తాను పెకలించిన మహావృక్షాలను వాయువు తిరిగి పాతిపెట్టగలడా? తాను కూలద్రోసిన మహానగరాలను వరుణుడు పునర్నిర్మించగలడా? ఇద్దరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు మానవులే తిరిగి కష్టపడి కృషి చేసి భూమి మీద పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. అప్పట్నుంచి వాయువు వరుణుడు స్నేహంగా ఉంటూ మానవుల ప్రగతికి సహాయపడసాగారు. తమ కారణంగా నష్టపోయిన మానవులపై వారికి అంతులేని జాలి ఏర్పడింది. మళ్ళీ ఎప్పుడూ మనం కలహించుకోకూడదు, మన కలహం మానవులకు కీడు చేస్తుంది అనుకున్నారు ఆ దిక్పాలకులు ఇద్దరు. వారి నిర్ణయం విని విష్ణుమూర్తి ఎంతో సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. భూలోకంలో మళ్ళీ మరో పెను తుఫాను వచ్చింది. వెంటనే విష్ణువు వాయువుకి వరుణుడికి కబురంపి రప్పించి సంజాయిషి అడిగాడు. ప్రభు, మన్నించాలి. మా మధ్య బలాబలాల సమస్య తలెత్తినప్పుడల్లా ఇలా జరగక తప్పదు. సాధ్యమైనంత వరకు మేము అదుపులో ఉండాలనే అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఇలా అదుపు తప్పుతుంటాం అన్నారు దిక్పాలకులిద్దరూ. మీరు శక్తిమంతులు. మీరు ఇరువురు కలహించుకుంటే భూలోకవాసులకు నష్టం కలుగుతుందని మిమ్మలను ముందే హెచ్చరించి ఉన్నాను, విస్మరించారా అన్నాడు విష్ణువు కోపంగా. ప్రభు, భూలోకంలో శక్తిమంతమైన మానవులు తమలో తాము కలహించుకుని ప్రజా వినాశక కారకులవుతున్నారు. బలాబలాల పరీక్షలలో వారే తమ జాతిని లక్ష్యం చేయడం లేదు. అటువంటి వారి కోసం మా బలాబలాల పరీక్షలు ఎందుకు మానాలి అన్నారు దిక్పాలకులు ఇద్దరు. విష్ణువు వారిని ఇంకే ఏమీ అనలేక, ఎప్పుడు మానవులు పరస్పర కలహాలు మాని సఖ్యంగా ఉంటారో అప్పుడు మీరు వారి కోసం పాటుపడతామని మాటివ్వండి, అంతే చాలు నాకు అన్నాడు. అందుకు దిక్పాలకులు ఇద్దరూ సంతోషంగా అంగీకరించారు. విష్ణువుకి ఆ దిక్పాలకులకు మధ్య
ఈ ఒప్పందం కృతయుగంలో జరిగింది. అయితే యుగాలు గడిచి నేడు కలియుగం వచ్చినా మానవులు పరస్పరం కలహించుకోవడం మానలేదు. అందువల్ల ఈనాటికి కూడా ఆవేశం వచ్చినప్పుడల్లా తమ బలాబలాల పరీక్షను మానవలసిన అవసరం వాయు వరుణ దేవులకి ఏర్పడలేదు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన కృతయుగపు ఒప్పందం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.